దేవుని నామానికి మహిమ కలుగును గాక. షాలోమ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు చక్కటి ఒక వర్తమానము మనం ధ్యానించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అందుని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజులు 4వ అధ్యాయము 31, 34 వచనాల్లో మనం అక్కడ ఒక మంచి కార్యాన్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మనం ఆలోచన చేస్తే ఈ సంఘటన ప్రవక్త ఎలియా పరిచర్లో జరిగింది. గనేము గ్రామానికి చెందిన ఒక స్త్రీ ఎలీషాకు దేవుని వాగ్దాన ప్రకారం ఆమె కుమారుడు పుట్టాడు. అయితే మనం ఆలోచన చేస్తే కొంతకాలానికి ఆ బాలుడు అకస్మాత్తుగా మరణించాడు. తల్లి విశ్వాసంతో ఎలీషా యొద్దకు వచ్చింది. మొదట ఎలీషా తన సేవకుడైన గెహజీ చేత కర్ర పంపిన ఫలితం రాలేదు. తర్వాత ఎలీషా స్వయంగా వెళ్ళి ప్రార్థించి దేవుని శక్తి చేత బాలుని బ్రతికించాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రాణమిచ్చే దేవుడు, హల్లెలూయా, ప్రాణమిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఏమండి, మన కొరకు రక్తం కార్చాడు, మరణించి తిరిగి లేచాడు. ఎందుకు? మనల్ని బ్రతికించుటకు, లోకంలో పాపంలో చీకటిలో ఉన్న మనలను బ్రతికించుటకు. అంటే మరణమును తప్పించుట యెహోవా వశము, మరణమును తప్పించుట యెహోవా వశము. ఇక్కడ ప్రాణమిచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే 3 ముఖ్యమైన విషయాలు ఇందులో మనం గమనించవచ్చు. విశ్వాసం దేవుని సన్నిధికి తీసుకుని వస్తుంది. మనకి విశ్వాసం ఉంటే దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించగలడు అనే ఆలోచన కలిగి ఉంటే విశ్వాసం దేవుని సన్నిధికి తీసుకుని వస్తుంది. గనేమీరాలు నిరాశపడకుండా నేరుగా దేవుని మనిషి యొద్దకు వెళ్ళింది. ఆమె విశ్వాసం దేవుని కార్యానికి మార్గం సిద్ధం చేసింది. నీకు ఏ కార్యాలు జరగట్లేదో నీ జీవితంలో దేవుడి మీద విశ్వాసం ఉంచితే అద్భుతమైన కార్యాలు ఈ యొక్క గనేమీరాలు ఆ స్త్రీలో ఉన్న విశ్వాసం, హల్లెలూయా, ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే ఇంకొకటి మనం అర్థం చేసుకుంటే మనుషుల ప్రయత్నం కంటే దేవుని శక్తి గొప్పది. రెండోది, ఆమెకి విశ్వాసం ఉంది, దేవుని సన్నిధికి వచ్చింది. మనుషుల ప్రయత్నం కంటే దేవుని శక్తి గొప్పది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే గెహజీ కర్రను బాలుపై ఉంచినా ఫలితం లేదు. కానీ మనం ఆలోచన చేస్తే దైవజనుడు భక్తిపరుడైన ఎలీషా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఆ కుమారుని బ్రతికించడానికి ఒక అద్భుతమైన కార్యం ఎలీషా ద్వారా దేవుడు జరిగించాడు. ఈ భూలోకంలో మానవులందరూ కూడా బ్రతికి ఉండుటకు యేసుక్రీస్తు ద్వారా ఒక అద్భుతం మనకి దేవుడు జరిగించాడు. హల్లెలూయా. విశ్వాసము నీ ఉంటే పాపములో మరణించకుండా నిత్య జీవము చేర్చుటకు, బ్రతికించుటకు యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకనే ఆచారాలు కాదు కానీ దేవుని సన్నిధి మరియు శక్తిని, జీవాన్ని ఇస్తాయి. హల్లెలూయా. దేవుని సన్నిధి మరియు శక్తి జీవాన్ని ఇస్తాయి. కాబట్టి నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును అనే మాటలో శక్తి ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. విశ్వాసం దేవుని సన్నిధికి తీసుకుని వస్తుంది. మనుషుల ప్రయత్నం కంటే దేవుని శక్తి గొప్పది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే పట్టుదలతో ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నీ జీవితంలో పట్టుదల ఉందా? దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడని నీ మోకాల్లో ఉంచి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడు అద్భుతం నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఎలీషా గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని యెహోవాను ప్రార్థించాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు రహస్యమందు నీ తండ్రి చూచే ప్రతిఫలం నీకు దక్కాలంటే నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూసిన తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే
అద్భుతాలు చూస్తావు. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని యెహోవాని ప్రార్థించాడు. ఆ తర్వాత కోసం ఎదురు చూశాడు. దేవుడు బాలునికి ప్రాణం ఇచ్చాడు, ఖచ్చితంగా ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు బాలునికి ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం హల్లెలూయా, విశ్వాసము ద్వారా కార్యాలు జరిగి ఉంటాయి. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే, ప్రభువుకు నీవు మొరపెట్టగలిగితే, నీ జీవితంలో అద్భుతమైన కార్యము దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి మాటగా యాకోబు రాసిన పత్రికలో మన అద్భుతమైన మాట మనం చూడగలుగుతాము. ఏంటంటే 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే గొప్ప మాట ఇక్కడ కనిపిస్తుంది. 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములో ఒకరితో ఒప్పుకొనిడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. ఆ ప్రార్థన శక్తి ఒక బాలుణ్ణి బ్రతికించుటకు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఎలీషా చేసిన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. అందుకే దేవుడు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుని సెలవిస్తున్న కథలో ఉంటే, విశ్వాసంతో దేవుని ఆశ్రయించి పట్టుదలగా ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి మనల్ని బ్రతికించగలడు. ఎటువంటి శ్రమలైనా, ఇబ్బందులైనా, వేదనైనా, కష్టమైనా, కన్నీరైనా, మరణమైనా, ఏదైనా దేవుడు తప్పించుటకు శక్తిమంతుడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప భక్తిపరుడైన ప్రవక్త ద్వారా, ఎలీషా గారి ద్వారా దేవుడు ఏం చేశారంటే అద్భుతం జరిగించారు. అందుకనే ప్రాణమిచ్చే దేవుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడిని ఆశ్రయించినప్పుడు నువ్వు మరణించినా సరే, లోక మరణంలో నువ్వు మరణించినా సరే, జీవముతో బ్రతికించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేపడానికి శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యం జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.